పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖు నుంచి మొదలవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే ప్రశ్నకి మరొకసారి స్పందించారు. ఎప్పుడు అదే పాత చింతకాయ పచ్చడిలాగానే ప్రతిపక్ష హోదా ఇవ్వండి వస్తానని చెప్పేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు రావాలంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, సభా అధిపతికి ఎంతసేపు సమయం ఉంటుందో అంత సమయం మాకు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అదే మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అని కానీ, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నాడని కానీ, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ఆ శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నాడు కదా. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, గతంలో పార్లమెంటుకు కూడా సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన హుందాతనం, పరిపక్వత ఆయన మాటల్లో ఎక్కడా కనిపించలేదు. ఓకే, ఆయన ఒక నిరక్షరాశి. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి కానీ, అసెంబ్లీలోను కానీ పార్లమెంట్లో కానీ ఆ నాయకులకి లేకపోతే ఆ వ్యవహార తీరు ఎలా ఉంటుంది, నిర్వహణ తీరు తెలియని ఒక వ్యక్తిలాగా మాట్లాడాడు. అంటే బేసిక్స్ కూడా ఆయనకు తెలీదు. అసెంబ్లీలో ఎలా నిర్వహిస్తారు స్పీకర్ సభని, ఎవరికి ఎంత సమయం ఇస్తారు అనేది కూడా ఆయనకు అవగాహన లేదు. ఎంతైనా సరే సార్, పార్లమెంట్ కానీ లేకపోతే శాసనసభ కానీ, చట్టసభలు ఏవైనా, అది ప్రధానమంత్రి కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, మన ఇళ్లల్లో మాట్లాడినట్టు మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే చట్టసభ అంటేనే అది ప్రజల సభ. ప్రజల హుందాతనాన్ని, ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించాల్సిన ఒక పవిత్రమైన సభ. మీకు గుర్తుంటే ప్రధానమంత్రి మోడీ గారు ఫస్ట్ టైము పార్లమెంట్లోకి వెళ్ళబోయే ముందు పార్లమెంటు మెట్లకి వంగి శిరస్సు వంచి నుదురు ఆనిచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్ళాడు ఒక దేవాలయం అని. అది ఆయన మర్చిపోయాడు. ఇంట్లో మాట్లాడినట్టుగా కూడా ఇప్పుడు అన్నాడు కదా, నేను ఇక్కడ మాట్లాడినట్టు అక్కడ మాట్లాడతానని. ఇంట్లో నువ్వేం మాట్లాడావు, ఎంతసేపు మాట్లాడావు, మాట్లాడిన దాంట్లో ఏమన్నా అర్థమయ్యే అంశం కానీ, అర్థవంతమైన అంశం కానీ, ఒక ప్రజలు హర్షించే అంశం కానీ, నీ ఉందాతనాన్ని ప్రతిబింబించే అంశం కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన ఎవరో సీమరాజు అని ఒక ఆయన ఉండేవాడు, టీవీల్లో వాటిల్లో చెప్తూ ఉండేవాడు, మా అన్నయ్య లండన్ వెళ్ళి గోళీలు వేసుకుంటాడు, అవి వేసుకుంటేనే పని చేస్తుందని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి ఆ గోళీలు కూడా పని చేయట్లేదా ఏమో అర్థం కాని పరిస్థితిగా ఉంది వాళ్ళ ఆయన మాట్లాడిన తీరు చూస్తే. ఓకే, అసలు ఆయన ఏమన్నా అర్థం ఉందండి? ఇప్పుడు మొన్న ఈ మధ్య తిరుమల దేవస్థానం సెట్టింగ్ ఇంట్లో వేసుకున్నాడు. అక్కడ కూడా నువ్వు సెట్టింగ్ వేసుకున్నావు కాబట్టి ఎంతసేపు అయినా బాలాజీని చూస్తా కూర్చోవచ్చు. అదే నువ్వు ముఖ్యమంత్రిగా వెళ్ళొచ్చు, ప్రధానమంత్రిగా వెళ్ళొచ్చు, తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళినప్పుడు అక్కడుండే పరిమితులు కొన్ని ఉంటాయి. నువ్వు ఎంతసేపు అంటే అంతసేపు అక్కడ ఉండటానికి లేదు. బ్రేక్ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం ఇచ్చారంటే దానికి ఒక పరిమితమైన సమయం ఉంటుంది. ఆ సమయంగానే పక్కకు రావాలి. అంతేగాని మొత్తాన్ని అంతటిని బ్లాక్ చేసేసి పొద్దున్నుంచి నేను సాయంత్రం రాక నేను అక్కడే నుంచుంటానంటే జరగదు. అసెంబ్లీలో కూడా అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు కానీ ఇక అక్కడి నుంచి ఇక సభ అంతా నేనే మాట్లాడతాననే పరిస్థితి ఉండదు. ఆయన ముఖ్యమంత్రి అంటే సభానాయకుడే, ఏది ఒక సభానాయకుడిగా వ్యవహరిస్తారు. అట్లా అని 175 మంది సమయాన్ని ఆయన తీసుకోవడు. అట్లా తీసుకునే వ్యక్తి అయితే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం. ఆ బాధ్యత రాహిత్యం కలిగిన వ్యక్తి అయితే. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా సరే ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా కానీ వాళ్ళ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అంతేగాని నేను ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోతే వెళ్ళనని చెప్పడానికి కారణంగా ఉంది తప్ప, నువ్వు ఇంతసేపు ఇంట్లో మాట్లాడింది కూడా ఏమన్నా ఒక అర్థవంతమైన మంచి విషయం మాట్లాడలేదు కదా. మాట్లాడేవాళ్ళు 2 నిమిషాల్లో కూడా బ్రహ్మాండమైన అద్భుతంగా మాట్లాడతారు ఎవరైనా. ప్రజలకు కావాల్సిన అంశాన్ని వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో ఒకటే మాట చెప్పాడు, నేను ఆటో డ్రైవర్ తమ్ముళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, రేపు దసరాకి వాళ్ళకి 15 వాహన మిత్ర కింద ఇస్తానన్నాడు. ఎంత పట్టిందండి చెప్పడానికి? 1 నిమిషమే. ఎంతమంది లక్షల మంది బెనిఫిట్ అయ్యారండి? ఎన్ని కోట్ల డబ్బు ప్రజలకు అందుతుంది? అలా ఉండాలి. కానీ మనం మాట్లాడేది ఇవాళ నువ్వేమన్నా మాట్లాడింది ప్రజలు ఏమన్నా హర్షిస్తారా? నీకు 11 మంది సభ్యులు ఇచ్చి నువ్వు ఆ పక్ష నాయకుడిగా ఉన్నావు. తర్వాత
అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ స్థానంలో ఉండి నిన్ను ఆహ్వానించాడు సభలోకి, నువ్వు రా మాట్లాడు, నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడితే నీకు తగినంత సమయం ఇస్తానంటున్నాడు. అపరిమిత సమయం సీఎం గారికి కూడా ఇవ్వడు స్పీకరు, అలాగే ప్రతిపక్ష నాయకుడికి కూడా ఇవ్వరు. అపరిమితమైన సమయం ఇచ్చేస్తే అది చట్టసభ ఎందుకు అవుతుంది, సంత బజార్ అవుతుంది. కాబట్టి ఆయనకు అంత మాత్రం కూడా తెలియటం లేదు అక్కడ. నువ్వు మంచి విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడటానికి ఎంత సమయం కావాలో అంత ఇస్తానన్నప్పుడు నువ్వు ఉపయోగించుకోకుండా నువ్వు ఆడటానికి కుదరనాడి ఓటి మధ్యలని పేరు పెట్టి తప్పించుకెళ్తున్నావు. ఎందుకు? నువ్వు అసెంబ్లీలోకి వెళ్తే నీ అవినీతి బయటపడుతుందని, నువ్వు చేసిన దాష్టికాలు బయటపడతాయని, నువ్వు చేసిన అరాచకాలు, దుష్టపాలన, బంధుప్రీతి ఇవన్నీ కూడా బయటకు వస్తాయనే భయానికి నువ్వు వెళ్ళటలేదు. అంటే సభకు వెళ్లకుండా ఉండడానికి ఇది ఒక సాకు. అంతే, ఖచ్చితంగా ఎవరికైనా అర్థమవుతుంది. నువ్వు చెప్పిన సాకు కూడా అతకట్టలేదు. నువ్వు ప్రజా సమస్యల గురించి చెప్పదలుచుకుంటే నువ్వు ఎంత సమయం కావాలి? ఇంకా కావాలంటే 2 నిమిషాలు, ఇంకా 4 నిమిషాలు. స్పీకర్ గారిని సభ్యులు, సాధారణ సభ్యులు కూడా అడుగుతారు. ముఖ్యమంత్రి కూడా ఒక్కోసారి ఆయన ప్రకటన చేయడానికి మరింత సమయం కావాల్సి వచ్చినప్పుడు, అధ్యక్ష ఇది కొంచెం సుదీర్ఘమైన, అంటే కొంచెం ఇంకా 2 అంశాలు చెప్పాలి, తమరు అనుమతిస్తే అంటాడు. ఆయన అనుమతిస్తాడు. అట్లాగే నువ్వు కూడా స్పీకర్ గారిని, అధ్యక్ష ఇంకా నేను కొన్ని ప్రజా సమస్యల దృష్టికి తేవాలి అని అంటే చెప్పండి అంటారు. అంతేగాని నాకు అపరిమితంగా ఇవ్వాలి, నేను దేవుణ్ణే ఇంటికి తెచ్చిపెట్టుకున్నాను బాలాజీని, నేను అక్కడికి వెళ్ళినా అట్టాగే వ్యవహరిస్తానంటే కుదురుతుందండి? తిరుపతి దేవస్థానం నువ్వు ఎక్కడున్నావో మనం ప్రదేశాన్ని బట్టి ప్రవర్తించాలి వెంకట్ గారు. మన ఇంట్లో అయితే ఒక రకంగా మాట్లాడాలి, బహిరంగ సభలో ఒక రకంగా మాట్లాడాలి, చట్టసభలో ఒక రకంగా మాట్లాడాలి, ఒక దేవస్థానానికి, దేవాలయానికి వెళ్తే ఒక విధంగా వ్యవహరించాలి అక్కడ పరిస్థితిని బట్టి. అలాగే ఒక అగ్ని ప్రమాదమో, ఒక ప్రజలకు సంబంధించిన ప్రమాదమో జరిగితే అక్కడికి వెళ్ళి నవ్వకూడదు, విషాదం జరిగింది కానీ నవ్వకూడదు, సందర్భానుసారం ఉండాలి. అది ఇప్పుడు బాగా చెప్పారు. అట్లాగే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ఢిల్లీకి వెళ్ళినప్పుడు దిక్కులు చూడకూడదు. చక్కగా ఎవరైనా పక్కన ఉండే వాళ్ళతో మాట్లాడాలి, ఎదురుగా ఉన్న వ్యక్తితో కంటితో కళ్ళు పెట్టి చూడాలి, ఉందాగా వ్యవహరించాలి. నీ నడక కానీ, నీ చూపు కానీ, నేల చూపులు చూడకూడదు అక్కడ. అట్లా సందర్భాన్ని బట్టి మాట్లాడకుండా ఇక వాళ్ళ టైం వేస్ట్. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఓకే, ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? ప్రజలకి ఏమన్నా మంచి సమయం, ఎస్ నేను వెళ్తున్నాను రేపు 18వ తారీఖున, మీ సమస్యలు నాకు ఎంత సమయం ఇస్తే అంత నేను అక్కడ మాట్లాడతాను. ఒకవేళ కనుక నాకు సమయం చిక్కకపోతే అక్కడ మైక్ ఉంటుంది కదా బయట, అసెంబ్లీ మీడియా పాయింట్, మీడియా పాయింట్ దగ్గర చెబుతానని చెప్పు. ఇవ్వగలిగిందంతా అక్కడ ఫోకస్ చేస్తా. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే మీడియా పాయింట్ ద్వారా కూడా మీ కోసం పోరాడతానని చెప్పాలి. కానీ నాకు అది ఇవ్వకపోతే నేను వెళ్ళాలంటే ఇవ్వడానికి వాళ్ళెవరు, తీసుకోవడానికి నువ్వెవరు? అందరి దగ్గరికి వెళ్ళావు కదా నువ్వు, అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి. ఆయనకి తెలీదా 10% తక్కువ వస్తే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వరని? తర్వాత ఆయనే చెబుతున్నాడు శాసనసభలో నేను ఒక్కడనే ప్రతిపక్షం అని. నువ్వు ప్రతిపక్షం అయినప్పుడు నువ్వే ప్రతిపక్ష నాయకుడివి, నీకు ఇంకా ఎవరు నువ్వు నీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక నువ్వే నాయకుడివి, నువ్వు నాయకుడిలాగా వ్యవహరించు. అంతేగాని నాయకుడికి ఎవరు తీసుకొచ్చి కిరీటం పెట్టరు, నిన్ను సాధించాలి. ప్రజల్లోకి ఇద్దరు వెళ్ళారు పోరాటానికి, చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇద్దరు సమానమైన హోదాలో వెళ్ళారు. వెళ్తే ఆయన్ని ముఖ్యమంత్రిగా ఉండమన్నారు, నిన్ను 11 సభ్యులతో వైఎస్ఆర్ శాసనసభ పక్ష నాయకుడుగా ఉండమన్నారు. ప్రజలు ఏది ఇచ్చినా నువ్వు స్వీకరించాలి కదా. అంతేగాని నువ్వు ప్రజల మీద డిమాండ్ చేస్తే ఎట్లా? పోనీ మాటకి వచ్చే ఎలక్షన్స్ అయ్యి మొన్న నీ నియోజకవర్గంలో పెడితే మొన్న డిపాజిట్ కోల్పోయావు జెడ్పీటీసీలో. సపోజ్ ఒకవేళ నువ్వు రిజైన్ చేసి మళ్ళీ పులివెందుల నుంచి పోటీ చేసినా గెలుస్తావన్న నమ్మకం కూడా లేదు. తర్వాత అదేమంటేనేమో ఈవీఎంలు తప్పు అంటాడు. ఈవీఎంలు తప్పు అయితే మరి 2019లో నువ్వు ఈవీఎంల ద్వారానే గెలిచావు కదా, అప్పుడు ఎందుకు త్యజించలేదు? నా పదవి ఇది వద్దు, ఈవీఎంలో మోసం జరిగింది, నాకు బ్యాలెట్ పెట్టి గెలిచి ప్రజల ముందుకు వస్తానని చెప్పాలి కదా. మళ్ళీ అదే అంటాడు, మళ్ళీ బ్యాలెట్లు పెడితే కూడా పోలీసులని రిగ్గింగ్ చేస్తారని. నువ్వు రిగ్గింగ్ చేసిన వ్యక్తిని వెళ్ళి నెల్లూరులో మద్దతు ఇచ్చి వచ్చావు కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మావాడు ఈవీఎంలు పగలగొట్టాడని. తర్వాత మావాడిని జైల్లో పెట్టారు కాబట్టి మిమ్మల్ని కూడా జైల్లో పెడతానంటాడు. ఆయన ఏం చెబుతున్నాడు? ఈవీఎంలతో తప్పు అంటాడు, బ్యాలెట్తో తప్పు అంటాడు. కేంద్ర బలగాలు రాకుండా ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయి? గతంలో ఇప్పుడు 2019లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా కేంద్ర ఎన్నికల పోలీస్ బలగాలు వచ్చినాయి కదా, అప్పుడు నువ్వు గెలిచావు. 24లో కూడా వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. ప్రజలు నిర్ణయిస్తారు కానీ కేంద్ర పోలీస్ బలగాలు నిర్ణయించవు ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని. ప్రజలు లోనకెళ్ళి ఈవీఎంలో అయినా నొక్కుతారు, బ్యాలెట్ ఎక్స్ అయితే ఎవరిని గెలిపించదలుచుకున్నారో వాళ్ళ మీద ముద్రేస్తారు.
కాబట్టి నువ్వు గెలవలేకపోయిన దానికి కేంద్ర పోలీస్ బలగాలు రాలేదు, లేకపోతే ఈవీఎంల మీద ఓడిపోయాను, బ్యాలెట్ పెడితే బ్యాలెట్తో ఓడిపోయాను, ఈ ఎందుకు ఎత్తుక్కోవటం ఎవరో మీద నిందేయటానికి? నాకు ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు, నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళావు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళావు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నువ్వు వెళ్ళని రాజ్యాంగ వ్యవస్థ ఏముంది? ఇవ్వగలిగితే ఇచ్చేవాళ్లే కదా. నువ్వే చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 3 కనుక నీ సభ్యుల్ని లాగేస్తే నీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండదు, నీ 4 కుర్చీలు ఉండవు, 4 కాళ్ళ కుర్చీ 3 కాళ్ళ కుర్చీ అవుద్దని కూడా నువ్వు హేళన చేసావు కదా. ఇప్పుడు నీకు 3 కాళ్ళ కుర్చీ ఇచ్చారు, కూసో. 4వ కాలు ఈసారి కనుక బాధ్యతగా ఉంటే ఆ కాలు కూడా పెడతారు ప్రజలు నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు. ప్రజల్ని నిందించి నాయకుడిని నేను ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.